హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో మసాలా ఆలూ పూరి అలాగే పూరీలోకి నంచుకోవడానికి మిర్చి ఫ్రై చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేసే పూరీలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. ఈ పూరీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందులోని మిర్చి ఫ్రై పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. మసాలా ఆలూ పూరీకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది 1 కప్పు గోధుమ పిండికి అదే కప్పుతో 1/2 కప్పు ఉడికించుకొని మెత్తగా మెదుక్కున్న బంగాళదుంప తీసుకోవాలి. నేను పెద్ద బంగాళదుంప 1 తీసుకున్నాను. చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, 1/2 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. చిల్లీ ఫ్లేక్స్కి ఒక 4-5 ఎండుమిరపకాయలని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, తగినంత ఉప్పు, 2 స్పూన్ల నూనె, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇంకా ఇందులో కారం కానీ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ముందే నీళ్ళు వేయకూడదు. ఒకసారి ఇదంతా కలుపుకొని తర్వాత కొంచెం నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్ళు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం నార్మల్ పూరీకి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా. అలాగే దీనికి నీళ్లు కూడా ఎక్కువ పట్టవు, చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే ఉడికించిన బంగాళదుంప వేయడం వల్ల. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా ఒక 1/2 స్పూన్ నూనె వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు, ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు. మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. పిండి నానే లోపల మిర్చి ఫ్రై చూద్దాం. మిర్చి ఫ్రై కోసం నేను ఒక 25 కాయల దాకా పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా సన్నగా ఉన్న కాయలైతే బాగుంటుంది. వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మజ్జికి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నాకు కాస్త నూనె ఎక్కువైందండి. నూనె అయితే తక్కువే వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ సోంపు, మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే మిర్చికి తొడుమెలు తీయకుండా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, డ్రై మ్యాంగో పౌడర్ ఉంటుంది కదండి, ఇది వేయడం వల్ల పుల్లగా ఉండి బాగుంటుంది. 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, పానీపూరి వాటర్లో వేసుకుంటాం కదా, అది. కొద్దిగా కారం, 2 స్పూన్ల శనగపిండి వేసి కలుపుకోవాలి. శనగపిండి చాలలేదు అనిపిస్తే కనుక ఇంకొక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మిర్చి ఫ్రై తయారైంది. చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా ఇవి కారం కారంగా పుల్ల పుల్లగా భలే ఉంటాయి. ఆఖరికి పెరుగన్నంలో తినడానికైనా బాగుంటాయి. ఈ లోపల పిండి కూడా బాగా నానింది. మళ్ళొకసారి కలుపుకోవాలి. నానబెట్టేసరికి పిండి కాస్త లూజ్ అయినట్టు అవుతుంది. అందుకని ముందే కలుపుకునేటప్పుడు మరీ లూజ్గా కలుపుకోకుండా చూసుకోవాలి. ఇలా చిన్న చిన్న పిండి ముద్దలన్నీ చేసుకోవాలి. మీకు ఇంకా చిన్న పూరీలు కావాలి అనుకుంటే చిన్నవైనా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పొడిపిండి అద్దుకొని ఇలా ఒత్తుకోవాలి. మనం మామూలు పూరీకి ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా. మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. పూరీకి ఏదైనా కూడా బాగా పల్చగా ఉంటే సరిగ్గా పొంగవు, అప్పడాల్లో వచ్చేస్తాయి, సాఫ్ట్గా ఉండవు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇదే విధంగా అన్ని పూరీలు చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. పూరీకి నూనె బాగా వేడిగా ఉండాలి. నూనె వేడయ్యాక పూరీ వేసి ఈ విధంగా గరిటతో ఒత్తుతూ ఉంటే పైకి పొంగుతుంది. చూడండి, ఇలా బాగా పొంగింది కదా. పొంగిన వెంటనే రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపును కూడా నూనె నొరగ తగ్గింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలు ఫ్రై చేసుకోవాలి. పూరీకి నూనె వేడిగా లేకపోయినా బాగా పల్చగా ఉన్నా కూడా సరిగ్గా పొంగవు. అలాగే హై ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి. ఒకవేళ నూనె బాగా వేడిగా ఉంది అనుకుంటే అప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. ఏ పూరీలైనా మన మామూలు పూరీలైనా ఈ విధంగా చేస్తే బాగా పొంగుతాయి, సాఫ్ట్గా వస్తాయి, నూనె లాగవు. చూడండి, అన్ని పూరీలు ఎలా వేయించుకున్నాం కదా.
ఇంతేనండి, మసాలా ఆలు పూరి తయారైంది. ఈ పూరీలు పెరుగు మిర్చి ఫ్రైతో తింటే చాలా బాగుంటాయి, లేదంటే ఊరగాయతో కూడా తినచ్చు. అలాగే మీకు పూరి ఇష్టం లేదు అనుకుంటే ఇదే పిండితో చపాతీలా కూడా చేసుకోవచ్చు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.